2, 1, 0 అరచేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళెదురుద్దాం. 5, 4, 3, 2, 1, 0. పతంజలి యోగ సూత్రాస్‌లో మనం ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. సో లెట్ us go to the Patanjali Yoga Sutras. So my dear friends, పతంజలి యోగ సూత్రాస్‌లో రైట్ నాలెడ్జ్, రాంగ్ నాలెడ్జ్, ఇమాజినేషన్, స్లీప్ అండ్ మెమరీ. అంటే మనస్సుకి 5 రకాల మోడిఫికేషన్స్ ఉన్నాయి. ఆ మోడిఫికేషన్స్‌లో రైట్ నాలెడ్జ్ అంటే ప్రమాణము. సాంస్క్రిట్ వర్డ్ ప్రమాణ అనేది డీప్, దాన్ని రియల్‌గా ట్రాన్స్‌లేషన్ చేయడానికి అవ్వలేదు. రైట్ నాలెడ్జ్ జస్ట్ ఎ షాడో. అయితే పతంజలి ఏమన్నారంటే, మనసుకి కెపాసిటీ ఉంది డైరెక్ట్‌గా నాలెడ్జ్ తీసుకోవడానికి. సరైన జ్ఞానము. మనసు ద్వారా మనం సరైన జ్ఞానాన్ని పొందవచ్చు. సరికాని జ్ఞానాన్ని కూడా పొందవచ్చు. ఇమాజినేషన్ చేయొచ్చు. లేదా నిద్రావస్థలో ఉండొచ్చు. లేదా అపారమైన జ్ఞాపక శక్తి కలిగి ఉండొచ్చు. దీంట్లో కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. మనసుకి కెపాసిటీ ఉంది డైరెక్ట్ నాలెడ్జ్ వైపుకి. ఆ డైరెక్ట్ నాలెడ్జ్ వాట్సోఎవర్ ఇట్ ఈస్ నోన్ ఈస్ ట్రూ. తనకు తెలిసిందే జ్ఞానం. తన స్వయంగా తెలుసుకుంది. వి ఆర్ నాట్ అవేర్ అబౌట్ ఇట్ బికాజ్ వి హావ్ నెవర్ యూజ్డ్ ఇట్. మనసుకు ఉన్నటువంటి సరైన జ్ఞానాన్ని, తెలుసుకోగలిగే కెపాసిటీని, సామర్థ్యాన్ని మనం వాడుకోలేదు. అందుకోసం మనకు తెలీదది. అది ఎలాంటిదంటే రూము గది ఉంది. చీకటిగా ఉంది. నీ దగ్గర టార్చ్ ఉంది. దాన్ని వాడుకోలేదు. ఆ రూమ్ ఎప్పుడు చీకటిగానే ఉంటుంది. రూమ్ చీకటిగా ఉన్నప్పుడు ఆ రూమ్‌లో ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయో నీకేం తెలియదు. అందుచేత నువ్వేం చేస్తావు? దేనికో దానికి తగులుకొని పడిపోతావు. నీకు టార్చ్ ఉంది. నీ చేతిలో టార్చ్ ఉంది. దాన్ని టార్చ్ ఆన్ చేయాలి. ఒకసారి టార్చ్ ఆన్ చేస్తే ఏమవుతుంది? చీకటి మాయమైపోతుంది. చీకటి మాయమైపోతే అట అర ఎలా చీకటి మాయమైపోయింది? ఆ టార్చ్ ఫోకస్ చేశావు. నువ్వెక్కడ ఉన్నావు? నీ స్థితి ఏమిటి? నీ స్వయం ఏమిటి? ఏ స్థితిలో ఉన్నావు? అన్న విషయం నీకు తెలుస్తుంది. అందుకోసమే మైండ్ కెపాసిటీ ఉంది. ప్రమాణ అన్నారాయన. సాంస్క్రిట్ వర్డ్ ప్రమాణ. ఆ ప్రమాణ అనే దగ్గరకొచ్చేసరికి రైట్ నాలెడ్జ్ సరైన జ్ఞానము. సరైన జ్ఞానం. మనసుకి ఆ కెపాసిటీ ఉంది. రైట్ నాలెడ్జ్. దాని నుంచి ఆ ఒక రైట్ నాలెడ్జ్ ఆఫ్ విజ్డమ్. దాన్ని వాడటం తెలిస్తే చాలు. నిన్ను సరైన జ్ఞానం వైపు తీసుకెళ్తుందది. అది నీకు తెలీదు. వితౌట్ నోయింగ్ ఇట్ వాట్సోఎవర్ యూ నో విల్ బి రాంగ్. నీకు తెలిసింది సరైందో, సరికాందో తెలీదు. కానీ ఆ మనసుకు తెలుసు. అది సరైన జ్ఞానం వైపు తీసుకెళ్తుంది. మరి సరికాని జ్ఞానం వైపు కూడా తీసుకెళ్తుంది కదండీ! అనంటే దాన్ని ఫాల్స్ అన్నారు. సరైన జ్ఞానాన్ని ప్రమాణ అన్నారు. రైట్ నాలెడ్జ్. సరికాని జ్ఞానం రాంగ్ నాలెడ్జ్‌ని విపర్య అన్నారు. విపర్యం అంటే ఏమిటి? ఉన్నదాన్ని ఉన్నట్టు నువ్వు స్వీకరించు. ఏం జరిగింది? ఎందుకని జరిగింది? ఒక వ్యక్తి ఆల్కహాల్ తీసుకున్నాడనుకోండి. ఆల్కహాల్ తీసుకుంటే అతను ఏమవుతాడు? సరికాని జ్ఞానంలోకెళ్ళిపోతాడు.
సరికాని విపర్య అనమాట. సరికాని జ్ఞానము. దాన్ని విపర్య అన్నారు పతంజలి మహర్షి. సో, మై డియర్ ఫ్రెండ్స్, అందుకోసం పతంజలి సరికాని జ్ఞానం వైపు సరైన జ్ఞానం ఉంది, సరికాని జ్ఞానం ఉంది. సరైన జ్ఞానంలోకి నువ్వెలా ఎళ్తావు? డీప్ మెడిటేషన్‌లోకి వెళ్తే నువ్వు సరైన జ్ఞానంలోకి వెళ్తావు. మరి మెడిటేషన్ నువ్వు ధ్యానం చేయలేదు. ఆల్కహాల్ తీసుకోలేదు. నువ్వెక్కడున్నావు? ఎక్కడో ఉంటావు. సెంటర్‌లో లేవు. కేంద్రంలో లేవు. ఆ ఒడ్డు లేవు, ఈ ఒడ్డు లేవు. నువ్వు సరైన జ్ఞానం వైపుకి నువ్వు ధ్యానం డీప్ మెడిటేషన్ చేస్తే సరైన జ్ఞానంలోకి వస్తావు. సరైన జ్ఞానం నీకు ప్రస్ఫుటమవుతుంది. ఆల్కహాల్ తీసుకున్నావనుకోండి సరికాని జ్ఞానము. సరికాని జ్ఞానం వైపుకి వెళ్తావు. సో, మై డియర్ ఫ్రెండ్స్, డీప్ మెడిటేషన్ చేస్తే మహామౌన స్థితికి వెళ్తే అసలైన నీ యొక్క కేంద్రం ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది. అది ప్రమాణం. సరైన జ్ఞానం. నీ స్వస్థితి, నీ స్వీయ స్థితి, నీ కేంద్ర స్థితి. అక్కడి నుంచి నువ్వు తెలుసుకునే జ్ఞానం ఏదైనా సరే సరైన జ్ఞానంగా, సరైన జ్ఞానమే తెలుసుకుంటావు. అయితే అక్కడ ఈ సరైన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనేది క్వెషన్ కాదు. మన కేంద్రం నుంచి వచ్చింది. ఈ ప్రశ్నలకు సమాధానం నీకెలా తెలుస్తుంది అనంటే ఆ విషయాలు తెలియవు. ఎందుకంటే నువ్వు డీప్ మెడిటేషన్‌లోకెళ్ళావు. నువ్వు సరైన పలికే సరైన వాక్యే వస్తుంది నీ నోట్లోంచి. సరైన జ్ఞానమే వస్తుంది. అదే ఆల్కహాల్ తీసుకున్నావు, తాగుబోతు అయ్యావు. నువ్వు సరికాని జ్ఞానంలో ఉన్నావు. నీ బ్యాలెన్స్ తప్పిపోయావు. అది బాడీ బ్యాలెన్స్ పోతుంది. నాట్ ఓన్లీ బాడీ కింద పడిపోతాడు. ఆ మనసు కూడా సరికాని జ్ఞానం వైపు తీసుకెళ్తుంది. రాంగ్ నాలెడ్జ్ విపర్యము. ధ్యానం చేయటం వలన నువ్వు అంతరంగంగా సమతుల్యతలో ఉంటావు. ఇన్నర్ బ్యాలెన్స్‌లో ఉంటావు. ఆ ఇన్నర్ బ్యాలెన్స్ పొందడం వలన ఏం జరుగుతుంది? ఆ వణుకు అనేది ఉండదు. శరీరం వణకదు, మనసు వణకదు. 2 స్థిరంగా ఉంటాయి. యోగః చిత్త వృత్తి నిరోధః. అప్పుడు నీ కేంద్రంలో నువ్వు ఉన్నావు. నీ యొక్క కేంద్ర స్థితిలో నువ్వు ఉన్నావు. రైట్ నాలెడ్జ్‌లో ఉన్నావు. సరైన స్థితిలో ఉన్నావు. అక్కడ ఫంక్షనింగ్ జరుగుతుంది. అది కేంద్రం. అక్కడ నీకు అన్ని విషయాలు తెలియబడతాయి. ఎక్కడ ఉన్నావు నువ్వు? అయితే ఇక్కడ నువ్వు 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 నీ పరిస్థితి ఏమిటి? నువ్వెక్కడున్నావు? యూ ఆర్ నాట్ ఆల్కహాల్, యూ ఆర్ నాట్ మెడిటేటర్ అనే పరిస్థితి వచ్చిందనుకోండి. అక్కడ నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడో ఉన్నావు. అటు కేంద్రంలో కరెక్ట్‌గా సెంటర్‌లో లేవు. ఆ పక్కకో, ఈ పక్కకో ఉన్నావు. పూర్తిగా కేంద్రంలో లేవు. యూ ఆర్ బిట్వీన్ 2 సెంటర్స్. రాంగ్ నాలెడ్జ్ అండ్ రైట్ నాలెడ్జ్. ప్రమాణము, అప్ విపర్యము. ఈ రెండిటి మధ్య ఎక్కడో ఉన్నావు. నీకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. సరైన జ్ఞానం అనిపిస్తుంది. అబ్బో! నీకు సరైన జ్ఞానం వచ్చినట్టు అనిపిస్తుంది. అటువైపు వాలితే. నేను సరైన జ్ఞానంలో ఉన్నాను గదా! నేనెందుకు అనవసరంగా ఇటొచ్చాను? నాకు సరైన జ్ఞానం ఉంది గదా! అనే తర్వాత అనిపిస్తుంది. కానీ మధ్య మధ్యలో గందరగోళం గూడా ఉంటుంది. ఎందుకంటే నువ్వు మెడిటేషన్ చేయలేదు, ధ్యానం చేయలేదు. ధ్యానం చేయకపోతే ఏ పరిస్థితి? పక్కన వాడు డ్రగ్స్ తీసుకోలేదు, లేదా ఆల్కహాల్ తీసుకోలేదు, మెడిటేషన్ చేయలేదు. ఎక్కడున్నాడు? అటు ఇటు ఉన్నాడు. సమ్‌టైమ్స్ తెలివిగా ఉన్నాడు. సమ్‌టైమ్స్ గందరగోళంలోనూ ఉన్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, అంచేత ఐదర్ యూ విల్ హావ్ టు బికమ్ ఎ మెడిటేటర్ ఆర్ యూ విల్ హావ్ టు బికమ్ ఎ ఆల్కహాలిక్ బికాస్ కన్‌ఫ్యూజన్ ఈస్ టూ మచ్. అక్కడ ఆల్కహాల్‌గానుండి అన్ని ఆ బాధలు, దుఃఖాలు లేకపోతే మరొకటి ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఎక్కడో తిరుగుతాడు వాడు. అంచేత అటువైపు మత్తులోకి పడిపోతారు. అంచేత మత్తులో పడటం కాదు. దానివల్ల నీకు ఉపయోగం లేదు.
అని ఎన్నో విధాలుగా అన్‌లెస్ మ్యాన్ చేంజెస్ ఇన్‌వర్డ్‌లీ తనంతట తానుగా అంతరంగంగా మార్పులు చెందకపోతే ఉపయోగమే లేదు. ఉపయోగం లేదు. మై డియర్ ఫ్రెండ్స్. నువ్వు ఒక ఆల్కహాల్ అనేది మార్చేయటము అనంటే అన్‌లెస్ మ్యాన్ చేంజెస్ ఇన్‌వర్డ్. తాను తాగుబోతు కాకూడదు. నేను తాగుబోతుని కాను. నేను తాగడానికి వీల్లేదు అని వాడు లోపల వాడు పుట్టాలి వాడికి. అప్పుడే వాడు తాగుడు మానేస్తాడు. లేకపోతే అలా తాగుతూనే ఉంటూ ఉంటారు. అది వదిలేద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అంచేత మెడిటేషన్ అనేది ప్రతి ఆధ్యాత్మిక సత్యం తెలిసినటువంటి మతాలు కావచ్చు, ఆధ్యాత్మిక వ్యవస్థలు కావచ్చు, అంతా ఎవ్రీబడీ ఎవ్రి రిలిజియన్ ఫర్ మెడిటేషన్. ధ్యానం చేయండి బాబు బాగుపడండి అని. ధ్యానం చేస్తే నువ్వు సరైన జ్ఞానంలో ఉంటావు. రైట్ నాలెడ్జ్‌లో ఉంటావు. సరైన జ్ఞానంలో ఉంటావు. అంచేత మెడిటేషన్ ఏం చేస్తుంది? ఒక అద్భుతమైన మిరాకిల్ చేస్తుంది. ఇన్నర్ మిరాకిల్. ఇది మిరాకిలే, అద్భుతమే. ధ్యానం అంటే అద్భుతమే. మహావైభవమే. అప్పుడు నీకు సరైన జ్ఞానం వైపుకి అప్పో దీపభవ నీ దీపాన్ని సరైన జ్ఞానము నీ దీపాన్ని వెలుగు వైపు తీసుకెళ్తుంది. దట్ మెడిటేషన్ హెల్ప్స్ యూ టు పుట్ ఆన్ ది లైట్ ఆఫ్ రైట్ నాలెడ్జ్. సరైన జ్ఞానం వైపుకి నిన్ను తీసుకెళ్తుంది. ధ్యానం వలన, మెడిటేషన్ వలన నిన్నెక్కడికి తీసుకుపోతుంది? సరైన జ్ఞానం వైపుకి తీసుకెళ్తుంది. నువ్వు ఏమి చేసినా సరైనదే. ఏ వైపు వెళ్ళినా సరైన ధ్యానమే, సరైన పనులే చేస్తావు. నీకు తెలిసిన ప్రతి విషయం సరైన విషయమే తెలుస్తుంది. నీ ఫోకస్ అంతా సరైన దారి వెంటే నడుస్తావు. బుద్ధుడినడిగారు చాలామంది, "మేము 1000 ప్రశ్నలు వేసుకొని వచ్చాము. కానీ అన్నిటికి నువ్వు సమాధానాలు చెప్పేస్తున్నావే. మేము అడగకుండానే నీకు నీకు మా విషయాలు మీకెలా తెలుస్తున్నాయి" అనంటే ఆయన అడుగుతారు. ఆయన తన కేంద్రంలో తాను ఉన్నాడు. సరైన స్థితిలో ఉన్నాడు. నువ్వు మెడిటేషన్ చేస్తే రైట్ సెంటర్‌లో ఉంటావు. నీ కేంద్రంలో నువ్వు సరైన కేంద్రంలో నువ్వు ఉంటావు. బుధుడంటే ఒక టార్చ్ లైట్. అందుకోసమే "అపో దీపోభవ" నా దీపాన్ని నేను వెలిగించుకున్నాను. నీ దీపం నువ్వు వెలిగించుకో అన్నాడు. ఎప్పుడైతే ఆ టార్చ్ లైట్ ఫోకస్ చేశామో, ఎటువైపు ఫోకస్ చేస్తే అక్కడ విషయాలన్నీ బయటపడతాయి. అలా ధ్యానం చేయటం వలన నీ ఫోకస్ నీ వైపుకి నువ్వు వెళ్తావు. నీ కేంద్రంలో నువ్వు ఉంటావు. నీ నీ యొక్క స్వయం జ్ఞానంలో ఉంటావు. నువ్వే ఆ దేవుడివనే సంగతి నీకు తెలుస్తుంది. డీప్ మెడిటేషన్ చేస్తే. అక్కడ దేర్ ఈస్ నో క్వెషన్ ఆఫ్ ఎనీ ప్రూఫ్. ప్రూఫ్ అయ్యే అవసరం లేదు. నీ అనుభవమే జ్ఞానం. ఎవడికి ప్రూవ్ చేయాలి? నీకు నువ్వే ప్రూఫ్. బుద్ధ హాస్ ఎ లైట్. ఆ ఆన్సర్ వచ్చేస్తుంది. అలాగే అంటే ఇంకా నీకు వెలుగు ఉంది. మొత్తం అంతా కనబడిపోతుంది. ఆ వెలుతురుంది. ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏముంది? ఓషో గారు ఒక చిన్న జోక్ వేశారు. ఈ ప్రశ్నలు వేస్తూ ఉంటే, ఆ ప్రశ్నల గురించి మనకు తెలియకపోతే ఎతుకుతా ఉంటాం. ఇక్కడ నీ దగ్గర టార్చ్ లైట్ ఉంది. ఎందుకంటే విచిత్రమైన ప్రశ్నలకి అంతు ఉండదు. నువ్వు ఆ ప్రశ్నించడం కాదు నాయనా, నీ లోపలికి నువ్వు వెళ్ళు. ధ్యానం చెయ్యి. ధ్యానం చేయకపోతే ఎలా ఉంటుంది? ఒక ప్రైమరీ స్కూల్‌లో ఒక టీచర్ ఉంది. ఒక లేడీ టీచర్. ఉమెన్ టీచర్. ఆయన ఓషో గారు చెప్తున్న చిన్న కథ చెప్పుకుందాం. పిట్ట కథ. ఆఫ్‌కోర్స్ స్కూల్‌లో జరిగే వింతలు విడ్డూరాలు అలాగే ఉంటాయి. అక్కడ అలా ఆయన విన్నాడట ఆ విషయాన్ని. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలున్నాయా? అని అడిగారు. చిన్న పిల్లాడు లేచి నాకొక క్వెషన్ ఉందండి. నేను వెయిట్ చేస్తున్నాను. మీరెప్పుడు ఈ ప్రశ్న వేస్తారా? మీకేమన్నా ప్రశ్నలున్నాయా? సమాధానాలు చెప్తాను అని. భూమి యొక్క బరువెంత? అని అడిగారు. భూమి యొక్క బరువు ఎంత ఉంటుందండి? అని అడిగారు. ఆమెకి డిస్టర్బ్ అయిపోయాడు. ఇలాంటి ప్రశ్న వస్తుందని ఆమె ఆలోచించలేదు.
ఆ విషయాల గురించి ఆమె చదువుకోలేదు. మొత్తం ఎత్త బరువు ఎలా ఉంటుంది అని ఏంటి. ఆమె ట్రిక్ ప్లే చేసింది. టీచర్స్‌కి తెలుసు ఆ ట్రిక్ ఎలా ప్లే చేయాలో ఏంటో. వాళ్ళు ఆ ట్రిక్స్ ప్లే చేస్తారు. ఓకే. వెరీ గుడ్. ఈ క్వెషన్ చాలా ఇంపార్టెంట్ క్వెషన్. రేపు అందరూ ప్రయత్నించండి ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి అని. రేపు నేను అడుగుతాను. ఎవరు సరైన సమాధానం తెస్తారో, నా దగ్గర సమాధానం ఉంది. కానీ ఎవరైనా మీ 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 అందరూ ఎతకండి. పిల్లాడు అడిగాడు గదా! ఈ ప్రశ్నకి సమాధానం ఎవరికైనా తెలుసా? తెలియకపోతే రేపటి లోపల కనుక్కొని నాకు రేపు ఉదయం నాకు చెప్పండి. నేను అడుగుతాను ప్రశ్న. వాళ్ళకి సరైన సమాధానం చెప్పిన వారికి ఒక బహుమానం ఇస్తాను. ప్రెజెంటేషన్ ఇస్తాను వారికి అన్నాను. ఆ పిల్లలు వెతికారు, వెతికారు, వెతికారు. వాళ్ళేం కనిపెట్టలేకపోయారు. టీచరు రాత్రంతా లైబ్రరీ అంతా ఎతికింది. ఎతికింది, ఎతికింది, ఎతికింది. మొత్తం మీద ఆ భూమి బరువు దొరికింది ఆమెకి. పట్టుకుంది. చాలా సంతోషమైంది. పొద్దున్నే స్కూలుకొచ్చింది. పిల్లలు పిల్లలున్నారు రెడీగా అక్కడ. వాళ్ళు కూడా అలిసిపోయారు. వాళ్ళు మా మమ్మీని అడిగామండి, డ్యాడీని అడిగామండి. ఎవరు ఆన్సర్ తెలీదన్నారండి. చాలా కష్టమైన ప్రశ్న. టీచర్ నవ్వి, ఇదేమంత కష్టమైనదేం కాదు. నా దగ్గర ఆన్సర్ ఉంది. కానీ మీలో ఎవరైనా దాన్ని సమాధానం దొరకబట్టుకుంటారేమో అని చెప్పేసి మీకు ప్రశ్న వేశాను. సో, ఇది వెయిటు అని ఆమె చెప్పింది. భూమి యొక్క బరువు ఇంత ఉంటుంది. అది ద్రవ్యరాశి ఇంత ఉంది అని చెప్పాను. అప్పుడు ఆ పిల్లవాడు మళ్ళా వాళ్ళు లేచి నుంచున్నాడు. మనుషులతోనా? మనుషులు లేకుండానా? చూడండి. అంటే ప్రశ్నలకి అంతు ఉండదు. అన్ని ప్రశ్నలకి సమాధానం నీ లోపలికి వెళ్ళాలి. నీ లోపలికి వెళ్ళు. నీ గురించి తెలుసుకో. నేను ఎవరు? నేనెందుకున్నాను? నేనెక్కడి నుంచి వచ్చాను? ఎక్కడికి పోతున్నాను? నేనేం కాబోతున్నాను? నేనేమైపోతున్నాను? అన్న ప్రశ్న నీ లోపల నీకు ఆ ప్రశ్న ఉత్పన్నం కాకపోతే నువ్వు ఏ ఒడ్డుకి ఇలాంటి ప్రశ్నలే వేస్తావు. చెప్పదండి ప్రశ్నలు. యూ కెనాట్ పుట్ బుద్ధ ఇన్ సచ్ ఎ సిట్యుయేషన్. ఇట్స్ నాట్ ఎ క్వెషన్ ఆఫ్ ఫైండింగ్ సమ్‌వేర్. అయితే ఎక్కడో లైబ్రరీకెళ్ళి ఆ పుస్తకాలు వెతికి, ఈ పుస్తకాలు వెతికి, అక్కడ వెతికి, ఇక్కడ వెతికి పట్టుకునే దానికి సమాధానాలు కాదు నాయనా. నువ్వు డీప్ మెడిటేషన్‌లో ఉంటే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. Your question is just an excuse. When you put question, he simply moves his light towards the question. And whatsoever is revealed, revealed. నీ ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది. నీ ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది. ఆన్సర్ చెప్పేస్తాం. అంటే పతంజలి మహర్షి మనకి ఏం చెప్తున్నారు? సరైన జ్ఞానం ఉంది. రైట్ నాలెడ్జ్. 5 మోడిఫికేషన్స్ అంటున్నారు కదా! 5 మోడిఫికేషన్స్‌లో రైట్ నాలెడ్జ్, రాంగ్ నాలెడ్జ్, రైట్ నాలెడ్జ్, రాంగ్ నాలెడ్జ్. సరికాని జ్ఞానం కూడా ఉంది. సరికాని జ్ఞానం ఎట్లా వస్తుంది సరికాని జ్ఞానము? ఆల్కహాల్ తీసుకుంటే సరికాని జ్ఞానంలోకెళ్ళిపోతావు. మై డియర్ ఫ్రెండ్స్. సో, రైట్ నాలెడ్జ్, రాంగ్ నాలెడ్జ్ అనే పాయింట్‌కి వెళ్ళిన తర్వాత మెడిటేషన్ ఇన్నర్ సెంటర్‌కెళ్తే ధ్యానం చేస్తేనే మనం సరైన జ్ఞానం వైపుకి వెళ్తాము అనే పాయింట్‌కి మనకొచ్చాం. సో, రైట్ నాలెడ్జ్. అది మన కేంద్రంలో ఉంటే సరైన జ్ఞానం మన సెంటర్ పనిచేస్తుంది. మన కేంద్రం పనిచేస్తుంది. అది అక్కడున్న విషయం. అప్పుడు నువ్వు ఒక అద్భుతమైన ఋషి అవుతావు. మహర్షి అవుతావు. ఆధ్యాత్మిక సత్యం తెలుస్తుంది. ధ్యానం చేయకపోతే నీకు ఆ సత్యం నీకు తెలియదు. అయితే ఒక విశేషం ఉంది. జీసస్, మహమ్మద్ వాళ్ళు చూస్తే పిచ్చివాళ్ళ లెక్క ఉంటారు. వాళ్ళు దేన్ని ఆర్గ్యుమెంట్ చేయరు. ఉదాహరణకి ఆ జీసస్ గురించి, మహమ్మద్ గురించి చెప్తున్నారు. దే డోంట్ పుట్ దేర్ కేస్ లాజికల్లీ. సింపుల్‌గా, లాజిక్‌గా ఏం చెప్పరు. జీసస్‌ని అడిగావు, "ఏమయ్యా నువ్వు దేవుడి పుత్రుడివా?" "యెస్" అంటాడు అంతే. "అయితే రుజువు చెయ్యి" నవ్వుతాడు అంతే. నో నీడ్ టు ప్రూవ్. ఎందుకని?
అంటే ధ్యానం చేస్తే లోపలికి వెళితే యూ ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. దట్స్ ఆల్. జీసస్ ఓన్లీ ద సన్ ఆఫ్ గాడ్ కాదు. అని అడిగారు. ఆర్ యూ రియల్లీ ద ఓన్లీ సన్ ఆఫ్ గాడ్? నువ్వు నిజంగానే ఆ దేవుని ఒక్కగానొక కొడుకువా? అనంటే అవును అన్నా. దానికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మనమంతా ఆ దేవుని పుత్రులమే. ఐ నో దిస్ ఈస్ ద కేస్. నాకు తెలుసు. నా అనుభవం తెలుసు. మనకేమనిపిస్తుంది? ఈడేంట్రా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఈ దేవుడి పుత్రుడు ఎలా అవుతాడు? అని పిచ్చి పట్టింది వీనికి అని అంటాం. ఇఫ్ దిస్ ఈస్ ఎ ప్రమాణ, ద సెంటర్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ రైట్ నాలెడ్జ్ స్టార్ట్స్ ఫంక్షనింగ్. నువ్వు లోపలికి వెళ్ళి, నీ స్వయంలోకి వెళ్తే సరైన జ్ఞానం నువ్వే దేవుడివి. ఎవరో చెప్పేది కాదు. అహం బ్రహ్మాస్మి, ఈ నేను అనబడేవాడు దేవుడు అని అక్కడ దానికేంటి రుజువు? నీ లోపలికి నువ్వు వెళ్తే తెలుస్తుంది. నీకు నువ్వే రుజువు. యూ విల్ బి ద సేమ్. యూ కెన్ అసెప్ట్. అప్పుడే నువ్వు చెప్తావు. ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెనాట్ ప్రూవ్ ఇట్. బట్ యూ కెనాట్ ప్రూవ్. ఎలా ప్రూవ్ చేస్తావు? మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ ఆర్ ఇన్ లవ్, హౌ కెన్ యూ ప్రూవ్ దట్ యూ ఆర్ ఇన్ లవ్? నువ్వు ప్రేమలో ఉన్నావు. నువ్వు ప్రేమలో ఉన్నావని రుజువు ఎలా చేస్తావు? మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని రుజువు కావాలని చెప్పేసి ఇలా ప్రపంచం అంతా ఏడుస్తూనే ఉంది. ఒకరి మీద ఒకరు. ఉపయోగం లేదు. యూ ఆర్ ఇన్ లవ్. నో నీడ్ ఆఫ్ ఎనీ ప్రూఫ్. జస్ట్ లవ్. యూ ఆర్ ఇన్ మెడిటేషన్. యూ ఆర్ లవ్ థైసెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు. నువ్వే ఆ దేవుని పుత్రుడివి. నువ్వే ఆ దేవుడివి. దేవుడి పుత్రుడు దేవుడు కాకుండా దెయ్యం అవుతాడా? అవడు. అన్న విషయం తెలుస్తుంది. ఇంక దానికి రుజువు అవసరం లేదు. అలాగే నాకు నొప్పి ఉంది. ప్రూవ్ చెయ్యి. ఎక్కడి నుంచి వస్తుంది? నొప్పి ఉంది. నీ నొప్పి నీకు తెలుస్తుంది. తలకాయ నొప్పి ఉంది. కడుపులో నొప్పి ఉంది. ఎవడికి తెలుస్తుంది? ఆ నొప్పి వచ్చినప్పుడు తెలుస్తుంది. జస్ట్ నోయింగ్ ఈజ్ ఎనఫ్. రామకృష్ణ పరమహంస దగ్గరొచ్చారు. ఈస్ దేర్ ఎ గాడ్ అని అడిగాడు. యెస్. అయితే ప్రూవ్ చేయండి. అవసరం లేదు. అవసరం లేదు. రామకృష్ణ పరమహంస. ఎవ్రీథింగ్ హాస్ టు బి ప్రూవ్డ్. ఈవెన్ లవ్ హాస్ టు బి ప్రూవ్డ్. బానే ఉంది. రామకృష్ణ పరమహంస ఏమన్నారు? నో నీడ్. వితౌట్ గివింగ్ ఎనీ ప్రూఫ్. సో రామకృష్ణ, జీసస్ ఏమన్నారు? అది నాకు అవసరం లేదయ్యా. నీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకు తెలుసు దేవుడు ఉన్నాడు అంతే. ఇస్ దేర్ గాడ్? యెస్. హి వాస్ ఆస్క్డ్. యెస్ ఉన్నాడు. ప్రూవ్ చేయి. నాకు అవసరం లేదు. ఏం చెప్పాడు రామకృష్ణ పరమహంస? నాకు అవసరం లేదు. ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు దేవుడు ఉన్నాడన్న సంగతి. టు మీ దేర్ ఇస్ నో నీడ్ టు ప్రూవ్ యూ. టు యూ దేర్ ఇస్ ఎ నీడ్. నీకు అవసరమా? అయితే ఎతుకు. నీకు దేవుడు ఉన్నాడో లేదో తెలుసుకోవాలంటే నువ్వు వెతుకు. నోబడీ కుడ్ ప్రూవ్ ఇట్ ఫర్ మీ. ఐ కెనాట్ ప్రూవ్ ఇట్ ఫర్ యూ. నాకు రుజువు చేయలేదు దేవుడు ఉన్నాడు లేడు అని. అలాగే నేను రుజువు చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకు తెలుసు ఆ దేవుడు ఉన్నాడు. నేను వెతికాను. దొరికాడు నాకు దేవుడు. నాకు దొరికాడు. దేవుడు ఉన్నాడు. దేవుడిని నేను కనుక్కున్నాను అన్నాడు రామకృష్ణ పరమహంస. అయితే ఎ ఎందుకని అలా చెప్పారు? వారు సరైన కేంద్రంలో ఉన్నారు. వారు స్వస్థితిలో వారున్నారు. వారు స్వయంలో వారున్నారు. కాబట్టి ఉన్నారని చెప్పారు. జీసస్ గాని, రామకృష్ణ గాని. చూస్తారుగా. అదేంటి అలాగా? వాళ్ళెలా క్లెయిమ్ చేస్తారు? ఏ ప్రూఫ్ లేకుండా. వాళ్ళేమి క్లెయిమ్ చేయటం లేదు. దేవుడనేవాడు ఎవడి ఆస్తి కాదు. ఉన్నదంతా దేవుడే. ఎవడు కూడా తెలుసుకోవాలంతే. వారి కేంద్రంలో వారున్నారు. వారు సరికొత్త కేంద్రంలో ఉన్నారు. వారి కేంద్రం వారు పనిచేస్తుంది. నీ కేంద్రం నువ్వు పని చేయలేదు. నువ్వు ఇంకా ఫంక్షనింగ్‌లో లేదు. నీకు అది తెలీదు. అసలు నీ స్వస్థితిలో నువ్వు లేవు.
అంచేత నువ్వేం అడుగుతున్నావు? దేవుడున్నాడా లేడా? అని ప్రూఫ్ కావాల్సొచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, అలాగే ప్రేమ విషయం గూడా అంతే. లవ్ ఈజ్ గాడ్. అన్‌కండిషనల్ లవ్. షరతులు లేని ప్రేమ. నా మీద నీకు ప్రేమ లేదు, అది లేదు, ఇది లేదు. ఇట్లాంటి సమస్యలు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఉంది. బట్ వెన్ యూ మెడిటేట్, ఫస్ట్ మోడిఫికేషన్ మైండ్ ఈజ్ రైట్ నాలెడ్జ్ అంటే మెడిటేషనే సరైన జ్ఞానం వైపుకి తీసుకెళ్తుంది. ఫస్ట్ మోడిఫికేషన్ ఆఫ్ ది మైండ్ రైట్ నాలెడ్జ్. యోగః చిత్త వృత్తి నిరోధః. అయితే ఎప్పుడైతే నువ్వు సరైన రైట్ నాలెడ్జ్‌లోకి వెళ్ళావో, ఇంక నువ్వు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ క్వెషనింగ్ లేదక్కడ. సరైన జ్ఞానంలో ఉన్నావు. ఆ ప్రశ్నే ఉత్పన్నమవ్వదు. అంతమునుపు లేవు. ఇప్పుడున్నావు. సరైన మెడిటేషన్ చేయటం వలన నువ్వు సరైన జ్ఞానంలోకి వెళ్ళావు. దేర్ ఈస్ నో నీడ్ టు ప్రూవ్. ప్రూవ్ కావాలంటే మైండ్ కావాలక్కడ. చిత్తవృత్తి నిరోధం అయిపోయింది. మైండ్ లేదక్కడ. మైండ్ శూన్య. మనసే లాజికల్ చేస్తుంది. అది మైండ్ మోడిఫికేషన్ జరుగుతుంది. నువ్వు ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది? చిత్తవృత్తి నిరోధం వలన ఏం జరుగుతుంది? మైండ్ మోడిఫికేషన్ జరుగుతుంది. యూ నీడ్ ఇట్ ఎవ్రీ మూమెంట్. లాజికల్ ఇన్‌స్ట్రుమెంట్ అనుకున్నామనుకోండి, ఈ ప్రాపంచికంగా లాజికల్ ఇన్‌స్ట్రుమెంట్ కావాలి. యూ హావ్ టు థింక్. ఏది సరైనది, ఏది సరికానిది అని ఆలోచించాలి. ఎవ్రీ మూమెంట్ దేర్ ఈస్ ఎ చాయిస్. సరైనది, సరికానిది అని ప్రతి విషయంలోనూ ఉంటుంది. ఆ లాజికల్ ఇన్‌స్ట్రుమెంట్ మైండ్ ఎందుకు కావాలి? ప్రతి క్షణము నీకు సరైనదేమిటో, సరికానిదేమిటో తెలియాలి. ప్రతి క్షణము ఆ ఎంచుకోవటము ఇదా? అదా? నువ్వు ఎంపిక చేసుకోవాలి. ఆ ఎంపిక చేసుకోవాలంటే ప్రమాణ ఫంక్షన్. ప్రమాణం అంటే ఏంటి? రైట్ నాలెడ్జి. రాంగ్ నాలెడ్జ్ అంటే ఏంటి? విపర్యము. సరికానిది. సరైన నాలెడ్జ్ పనిచేసిందనుకోండి, వెన్ రైట్ నాలెడ్జ్ ఫంక్షన్ యూ కెన్ డ్రాప్ ద మైండ్. ఇంకా మైండ్‌తో పని లేదు. మైండ్ వాడుకున్నాం, అది ఇన్‌స్ట్రుమెంట్‌లా వాడుకోవడమే అంతే అక్కడ. జస్ట్ ఇన్‌స్ట్రుమెంట్ వాడుకున్నాం. సరైనది. సరైనది తెలిసిన తర్వాత ఇంకా ఇదేమిటి, అదేమిటి అనే ప్రశ్న లేదు. సరైన దారినే నువ్వు వెళ్తావు. అక్కడ ఎంచుకోవడం అనేది లేదు. సరైనది ఉంది. ఇంకా 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 ఎంపిక చేసుకోవడం అదా, ఇదా అనే ఆలోచనే లేదు. ఏది సరైందో నీకు సరైనది తెలుసు కదా! వెళ్ళడమే. సరైన దారి వెంట నడుస్తావు. అంచేత ఆ స్టేజ్ అంటే ఏంటి? ఇంకా ఎంపిక చేసుకోడు. సరైనది వాడికి తెలుసు. వాడి దారిన వాడు పోతాడు. అక్కడ ఇది మంచా? ఇది చెడా? ఈ ఈ ఎంపికలు ఉండవు. సరైనదేంటో తెలుసు. సరైన దారి వెళ్తాడంతే. సరైన దారి తను వెళ్ళే దారి సరైనది. తను వెళ్ళే దారే సరైనది. అంటే ఏంటి? ఒక పొద్దుతిరుగుడు పువ్వులుంటాయి. పొద్దుతిరుగుడు పువ్వులు ఏం చేస్తాయి? ఆ సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతాయి. అది ఆ సూర్యోదయం అవుతున్నప్పుడు అది అది కరెక్ట్‌గా ఆ ఈస్ట్ వైపే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అవి తూర్పు వైపుకి తిరుగుతాయి. అది నీకు తూర్పు వైపు తిరగాలా? పడమటి వైపు తిరగాలా? ఉత్తరం వెళ్ళాలా? దక్షిణం వెళ్ళాలా? అవేమి ఎంపికుండవు. దానికి తెలుసు అంతే. అటువైపు తిరుగుతాయి. లేదు, ఆ సూర్యుడు అలా వెళ్ళాడు. వెస్ట్‌కెళ్ళాడు. అది వెస్ట్ వైపు తిరుగుతాయి అంతే. తూర్పున ఉదయించి పడమట అస్తమిస్తాడు అని అన్నాం అనుకో, అని అనుకున్నాము. అంటే అక్కడ ఏమవుతాయి? పొద్దుతిరుగుడు పువ్వులు, ఆ సన్‌ఫ్లవరు ఏమవుతుంది? ఈస్ట్ వైపు తిరుగుతుంది మార్నింగ్. మళ్ళీ ఈవినింగ్‌కొచ్చేసరికి వెస్ట్‌కొచ్చేస్తుంది. అక్కడ ఎంపికేమి లేదు. అటు తిరగాలి, ఇటు తిరగాలి. లేదు నేను ఇటే ఉంటానులే. ఇటాడ ఏమి లేవక్కడ. వెస్ట్ వైపు తిరుగుతుంది. అంటే ఆ ఋషి ఎలాంటి వాడు? ఓ పొద్దుతిరుగుడు పువ్వు లాంటి వాడు.
ఎటు మంచుందో అటువైపు తిరుగుతాడు. ఏది మంచో అదే చేస్తాడు. అంచేత అక్కడ నువ్వు జడ్జిమెంట్ చేయడానికి లేదు. ఉపనిషత్తులు చెప్తాయి. డోంట్ జడ్జ్ సేజెస్. ఆ ఋషులు సరైనదేదో వారే చేస్తారు. సరికాని మెజర్‌మెంట్స్ ఆళ్ళు సరైనది చేస్తున్నారా? సరికానిది చేస్తున్నారా? ఇవన్నీ నువ్వేం చేయడానికి ఏం లేదక్కడ. జడ్జిమెంట్ చేయడానికి లేదు. నో జడ్జ్‌మెంట్. యూ హావ్ టు డూ గుడ్ అగైన్స్ట్ బ్యాడ్. ఆయన మంచే చేస్తాడు. ఏది చేసినా ఆ ఋషి అనేవాడు మంచే చేస్తాడు. వాడు చెడ్డవాడే, వాడికి మంచి చేయకూడదే, వాడికి శిక్షించాలి అలాంటివేమి లేవు ఆయన దగ్గర. ఏది మంచో అదే చేస్తాడు. అతన్ని నువ్వు మార్చలేవు. అతను వేరే ప్రశ్న లేదు. ఆయన చేసేదే మంచి. ఇది మంచి కాదు. వాడు దుర్మార్గుడు. వాడికి నువ్వు మంచి ఎలా చేస్తావు? అని అనటానికి లేదక్కడ. అక్కడ అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అని. ఆడు అపకారా లేకపోతే ఇంకా ఏమి లేదు. ఆ ఋషి మంచి అంటే మంచే చేస్తాడు. Those who know and people in days of Upanishad know, they have decided that we will not judge his age. ఎందుకంటే తన కేంద్ర స్థితిలో తానున్నాడు. తన స్వస్థితిలో తానున్నాడు. తను పొందవలసింది పొందాడు. ధ్యానం చేశాడు. డీప్ మెడిటేషన్ చేశాడు. మహామౌన స్థితిలో ఉన్నాడు. ఆ మనసుని డ్రాప్ చేశాడు. అక్కడ నైతికత, అనైతికత ఈ ఈ సంప్రదాయమా, సంప్రదాయం కాదా వీటన్నిటిని దాటి అవతలకెళ్ళాడు. పరిమితులు దాటి అవతలకెళ్ళాడు. అతన్ని ఫాలో అవ్వచ్చు. వి కెన్ ఫాలో హిమ్. If we can follow him. If we cannot follow, we are helpless. మనం అతను ఫాలో కాలేదు. సరైన వ్యక్తికి, సరైన జ్ఞానం వైపుకి మనం వెళ్ళలేదు. నిస్సహాయులంగానే ఉంటాము. కాబట్టి మనం అతను ఏమిటయ్యా అంటే ఆ ఋషిని, ఆ బ్రహ్మ ఋషిని మనం ఏమి అనడానికి లేదు. ఆ ఉపనిషత్ ఋషిని. If right knowledge functions, if your mind taken the modification of right knowledge. 5 మోడిఫికేషన్స్ ఉన్నాయన్నారు కదా! 5 మోడిఫికేషన్‌లో రైట్ నాలెడ్జ్. అప్పుడు నువ్వు ఆధ్యాత్మిక సత్యం వైపులో ఉంటావు. అయితే ఇక్కడ లుక్ ఇట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. పతంజలి డస్ నాట్ సే ఇఫ్ యూ గో టు ద మాస్క్, టు ద గురుద్వారా ఇక్కడ నేను ఏమండి నేను మాస్క్‌కి వెళ్ళాలా? లేదా గురుద్వారాకెళ్ళాలా? టెంపుల్‌కి వెళ్ళాలా? నేనేదో రిచువల్స్ చేయాలా? ప్రార్థన చేయాలా? లేదు ఇది నాట్ రిలిజియన్ అన్నాడా? యూ హావ్ టు మేక్ యువర్ రైట్ నాలెడ్జ్ సెంటర్ ఫంక్షనింగ్. ఏది సరైంది అని ఆయన పతంజలి మహర్షి సమాధానం చెప్తారా? చెప్పరు. సంబంధం లేదు. నువ్వు ధ్యానం చెయ్యి. నువ్వు టెంపుల్‌కి వెళ్తావా? ఇంకొకడికి పోతావా? ఇంకొకడికి పోతావా? అదంతా అనవసరం. సో, వెదర్ యూ గో టు ద టెంపుల్ ఆర్ నాట్, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. నాకు అవసరం లేదు. నువ్వు మెడిటేషన్ చెయ్యి, ధ్యానం చెయ్యి. అప్పుడు నీకు రైట్ నాలెడ్జ్ వైపులోకి వెళ్తావు. అయిపోయింది. రైట్ నాలెడ్జ్ సెంటర్ ఫంక్షన్స్. వాట్సోఎవర్ యూ డూ ఈస్ ఏ ప్రేయర్. నువ్వు చేసేది ప్రతిదీ ప్రార్థనే. నువ్వెక్కడికి పోయినా అది దేవాలయమే. వె వె వెరెవర్ యూ గో ఈజ్ ఏ టెంపుల్. కబీర్ చెప్తాడు. కబీర్ ఏమంటాడంటే, వేరెవర్ ఐ గో ఐ ఫైండ్ యూ. మై గాడ్ నేనెక్కడికి పోయినా నువ్వున్నావు దేవుడా. మరి దేవుడు ఉన్నదంతా దేవుడే. నేనెక్కడికి పోయినా నాతోను ఐ మూవ్ ఇంటు యూ. నీ వైపుకే పోతున్నాను. నీలోకే వస్తున్నాను. ఈ ప్రపంచంలో ఎక్కడ తిరుగాడుతున్నా నీలోకే వస్తున్నాను. నీ వైపుకే వస్తున్నాను. నీ మీద పడిపోతున్నాను. ఎక్కడ తాకినా నీ మీదే పడిపోతున్నాను. వాట్సోఎవర్ ఐ డూ నేనేం చేసినా, నడుస్తున్నా, తింటున్నా, ప్రార్థిస్తున్నా అంతా నువ్వే. ఇది స్పాంటేనిటీ ఈజ్ మై సమాధి.
ఎక్కడ ఉంటే అక్కడ సమాధి స్థితిలో ఉన్నాను. ఉన్నదంతా దేవుడే. అది కబీర్. ఈ స్పాంటేనిటీగా ఇప్పటికిప్పుడే ఈ క్షణంలోనే, ఈ వర్తమాన పవిత్ర క్షణంలోనే నేను ధ్యానంలో ఉన్నాను. ఇది మొదటి మోడిఫికేషన్. రెండోదేంటి రాంగ్ నాలెడ్జ్. రాంగ్ నాలెడ్జ్ గురించి మనం చెప్పుకుంటున్నాం. అప్పుడు రాంగ్ నాలెడ్జ్ ఏంటంటే ఆల్రెడీ ఆల్కహాల్ తీసుకున్నవాడు రాంగ్ నాలెడ్జ్‌కెళ్ళాడని చెప్పుకున్నాం. నువ్వు నీ కేంద్రస్థితిలో నువ్వు లేవు. నువ్వేం చేసినా తప్పే అవుతుంది. నీతో నీవు లేవు. నువ్వు ఏది ఎంచుకున్నా రాంగే ఎంచుకుంటావు. 10 మంది ఉంటారు. మేము చాలా దురదృష్టవంతులమండి. ఏం చేసినా తప్పు అయిపోతుంది. అండ్ దే ఆర్ ట్రై నాట్ టు డూ రాంగ్ అగైన్. తప్పు చేయొద్దు అనుకుంటారు. తప్పులోకి పడిపోతున్నారు. బట్ దిస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ బికాజ్ ద సెంటర్ హ్యాస్ టు బి చేంజ్డ్. వారు ఏ స్థితిలో ఉన్నారు? ధ్యానంలోకి వెళ్తే వారు స్వస్థితిలో ఉంటారు. స్వయం స్థితిలో ఉంటారు. వారి కేంద్రంలో వారుంటారు. వారి కేంద్రంలో లేరు. ఎక్కడికో వెళ్తారు. అలా వారి వారి కేంద్రంలో లేని వారి పరిస్థితి ఒకటి చెప్తే మరొకటి వైపు మరొక పని చేస్తూ ఉంటారు. అలాంటి విషయాలుంటాయన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క విషయాన్ని మరొక ఎపిసోడ్‌లో చెప్పుకుందాం. థాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్ అప్ టు నౌ. సరైన జ్ఞానం గురించి మనం ఇంతవరకు తెలుసుకున్నాం. కైండ్లీ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో టు ఆల్. పతంజలి యోగ సూత్రాస్ వర్క్షాప్. థాంక్ యూ. బై బై.